ఇప్పటిదాకా ఆ రికార్డ్ ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఈవెన్ నిన్నొచ్చిన 'అతడు' కూడా బ్రేక్ చేయలేకపోయింది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఈరోజు వీడియోలో మనం ఓన్లీ 'ఓజీ' మూవీ అప్డేట్స్ గురించి అండ్ రిలీజ్ ఇప్పటిదాకా ఏది టాప్‌లో ఉందో దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటిదాకా 'ఓజీ' 5 స్ట్రమ్ సాంగ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నివి కావు. ఇప్పటికి అది ట్రెండింగ్ 1లోనే కొనసాగుతుందనమాట. సో, ఇప్పుడు సెకండ్ సాంగ్ అయితే రాబోతుంది. అది మెలోడీ సాంగ్. సో, దీన్ని పాడింది ఎవరంటే మోస్ట్ ఫేమస్ చిత్ర గారనమాట. అండ్ మోస్ట్ ఫేమస్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారైతే ఈ పాటను రాశారు. ఇది పూణేలో షూట్ చేసుకుంది. సో, ఇదొక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అయితే అవ్వబోతుందనమాట. ఇది ఎంత పెద్ద హిట్ అయిద్దో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ 'ఓజీ' నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 2 వెర్షన్స్ ఆఫ్ టీజర్స్ అయితే ఇప్పటిదాకా కట్ చేశారు. ఒకటి ఈ యాక్షన్ సీన్స్ అన్నింటిని కలిపి ఒక డబ్బింగ్ అయితే పూర్తి అవ్వాల్సింది. అది పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది పూర్తి అవ్వలేదు. 2 అది పూర్తి అవ్వకపోతే నెక్స్ట్ బీజీఎంతోనే మొత్తం రన్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉందన్నమాట. సో, ఈ 2 టీజర్స్ అనేవి ఆగస్ట్ 15న వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఈ రెండిట్లో ఏది రిలీజ్ అయిద్దో తెలీదు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్‌తో రిలీజ్ అవ్వచ్చు. లేదంటే ఓన్లీ బీజీఎంతో రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏది రిలీజ్ అయితే బాగా అనిపిస్తదో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నాకైతే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఓవర్‌దైతే వదిలితే బాగుండిద్దని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే ఉంది గదా! సెప్టెంబర్ 2న. ఆ రోజు నుంచి అయితే ఫ్రీ బుకింగ్ ఓపెన్ అయితే అవ్వబోతుందన్నమాట ఓజీకి. సో, అక్కడి నుంచి 24 డేస్ 23 డేస్ వరకు బుకింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈలోపు ఎన్ని టికెట్స్ తెగుతాయి, ఎంత కలెక్షన్ వచ్చిద్దో తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నాకైతే ఓపెన్ చేయంగాల్నే ఆ రోజు ఓపెన్ చేయంగాల్నే మాక్సిమం బుకింగ్స్ అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓజీకున్న క్రేజ్ అలాంటిది మామూలుగా లేదు. వాళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు చెన్నైలో సెకండ్ హాఫ్‌లో ఉన్న లాస్ట్ వరకైతే వచ్చారనమాట. అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత వరుసగా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. 3 డేస్‌కొకటి, 4 డేస్‌కొకటి అలాగైతే ఉంటదనమాట. హ్యూజ్ లెవెల్స్‌లో పవన్ కళ్యాణ్ గారి సినిమాస్‌కి ఇంతకుముందు చేయని విధంగా ఓన్లీ అతని మీద ఉండే షాట్లు కూడా సుజిత్ గారైతే ప్లాన్ జేస్తున్నారు. ఒక 30 సెకండ్స్ బిట్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో, వాళ్ళు అంత స్టఫ్ అయితే షూట్ జేశారు ఆల్రెడీ. లేకపోతే ఇదంతా దాచేస్తారు గదా! వాళ్ళు రిలీజ్ చెయ్యరు. సో, ఆ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. నాకు తెలిసి ఇంకా మెట్రో ట్రైన్స్ మీద వీటిలి మీద గూడా అయితే ఏసే అవకాశం ఉండిద్ది. ఎందుకంటే సుజిత్ గారు మార్కెటింగ్ బాగా చేస్తారు. 'సాహక్' గూడా అంతే చేశారనమాట. సో, చూద్దాం. సో, ఇప్పటిదాకా 'బాహుబలి 2' మీద ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసిద్దో లేదో చూడాలి. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఇంక పోతే 'ఓజీ' తర్వాత ఇప్పుడు రిలీజ్ చాలా బాగా అవుతున్నాయి. ఎందుకు అంటే పెద్ద పెద్ద స్టార్స్ బర్త్‌డే రోజు బాగా ఆడిన సినిమా లేదా బాగా కనెక్ట్ అయిన సినిమాని రిలీజ్ చేస్తున్నారు 4కేలో పాత సినిమాలు. సో, అట్లాగే ఇప్పుడు చాలామంది హీరోస్‌యి అయితే రిలీజ్ అయినియి. బాగా కలెక్షన్స్ అయితే వచ్చినియి. కానీ పవన్ కళ్యాణ్ గారి 'గబ్బర్ సింగ్' అయితే 8.6 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసిందనమాట. ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనేవి పీక్స్‌లో అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ రికార్డ్ ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఈవెన్ నిన్నొచ్చిన 'అతడు' కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో, స్టిల్ ఇప్పటికీ రిలీజ్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ అనేవి 'గబ్బర్ సింగ్' మీదే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే ఇప్పుడు 1 వీక్‌లో పవన్ కళ్యాణ్ గారి మీద తీసే సీన్స్ అన్నీ అయిపోతాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇంకొంచెం సీన్స్ అయితే ఉంటాయి. అవి మొత్తం ఒక 20 డేస్‌లో అయితే అయిపోయిద్ది. మాక్సిమం ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయ్యిద్దని అనుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి ఎళ్తారా లేదనేది చూడాలి. నెక్స్ట్ ఇయర్ ఎమ్మటనే జనవరిలో మంచి సినిమాలైతే ఉన్నాయి. మన 'చిరంజీవి' గారిదుంది, మన 'ప్రభాస్' గారిదుంది. ఇంకా చాలా సినిమాలున్నాయి గదా! సో, అందుకని ఆ టైంలో రిలీజ్ చేస్తారా? ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటే ఇంకా ఫిబ్రవరి, మార్చ్‌కైతే ఎళ్ళిపోవాలి. నాకు తెలిసి ఈలోపే రిలీజ్ చేస్తారు. ఇలా రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డ్ అయితే క్రియేట్ జేస్తారు. ఒకే సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ చేసిన హీరో అయితే రికార్డ్స్‌కైతే ఎక్కుతాడనమాట తెలుగు ఇండస్ట్రీలో. అంటే రీసెంట్ టైమ్స్‌లో. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ ఇయరే రిలీజ్ అవ్వాలా? లేదా కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయితే బావుండిద్దనుకుంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, అది గైస్ ఈరోజు ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అయితే. సో, అది గైస్ నా ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.